తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. ప్రెజెంట్ కార్తీ ఎక్కడ కనిపించినా ఖైదీ 2 గురించి డిస్కషన్ జరుగుతోంది. ప్రెజెంట్ 2 సినిమాలతో బిజీగా ఉన్న కార్తీ నుంచి ఖైదీ సీక్వెల్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఈ టైంలో అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలకి కూడా షాక్ ఇచ్చారు హీరో సూర్య. అదేంటి కార్తీ సినిమా గురించి సూర్య షాక్ ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ అప్డేట్ మీద ఓ లుక్ ఏంటి. ఖైదీ సినిమా రిలీజ్ టైంలోనే సీక్వెల్ ఉంటుందన్నారు మేకర్స్. ఆ తర్వాత విక్రమ్ సినిమా రిలీజ్ అయింది. ఈ మూవీ కథ కూడా ఖైదీకి కొనసాగింపుగా ఉండడంతో ఖైదీ సీక్వెల్ మీద మరింత హైప్ క్రియేట్ అయింది. అప్పటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ ను పీక్స్ కు తీసుకువెళ్లేలా హింసిస్తూ వస్తోంది మూవీ టీమ్. గతంలో ఖైదీ 2 షూటింగ్ కు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు కార్తీ. విజయ్ తో లియో సినిమా చేస్తున్న లోకేష్ ఆ సినిమా పూర్తయిన వెంటనే ఖైదీ 2 షూటింగ్ స్టార్ట్ చేస్తారని చెప్పారు. కానీ లియో రిలీజ్ కి ముందే రజనీకాంత్ హీరోగా మరో మూవీని అనౌన్స్ చేశారు డైరెక్టర్ లోకేష్. రజనీ కూలీ తర్వాత ఖైదీ 2ని పట్టాలెక్కిస్తామని దర్శకుడు స్వయంగా చెప్పారు. కానీ రిజల్ట్ తేడా కొట్టేయడంతో సీన్ మారిపోయింది. లోకేష్ లైనప్ పూర్తిగా చేంజ్ అయింది. ప్రెజెంట్ హీరోగా డీసీ సినిమా చేస్తున్న లోకేష్ దర్శకుడిగా ఖైదీ 2 కన్నా ముందు మరో మూవీని అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ అప్డేట్ తో మరోసారి ఖైదీ ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. అసలు ఖైదీ 2 ఉంటుందా లేదా అన్న డౌట్స్ రేజ్ అయ్యాయి. తాజాగా ఎల్సీయూ గురించి మాట్లాడిన సూర్య కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. రోలెక్స్ మూవీ ఉంటుందా లేదా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ డీసీ వర్క్ లో బిజీగా ఉన్న లోకేష్ ఆ సినిమా తర్వాత బన్నీ సినిమా, విక్రమ్ 2 చేయాల్సిందన్నారు. అంటే నియర్ ఫ్యూచర్ లో ఖైదీ 2, రోలెక్స్ సినిమాలు పట్టాలెక్కే ఛాన్స్ లేదనే తేల్చేశారు. ఈ కామెంట్స్ తో ఖైదీ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.